హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో వెళ్ళినప్పుడు ఎంత ఎండ అయితే ఉందో, వచ్చినప్పుడు అంత వర్షం పడింది. ఓకే, ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం. చూడండి ఇక్కడ ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో. ఇలా చూస్తే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. దగ్గరికి వచ్చేసాము అన్నప్పటికీ కొంచెం హోటల్కి వెళ్ళిపోయి కొంచెం తినేసి ఇంక మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. అలసిపోతున్నాం గాయస్. ఇక్కడ నుంచి బండ్లలో అట. సో మేమైతే నడుచుకున్నాం. అయినా సరే మేము బండి మీద వెళ్ళిపోయాం అనుకోండి, కానీ ఎవ్వరు కనిపించట్లేదు. ఎక్కడ చూద్దామన్నా ఏమో. చూస్తుంటే చాలామంది వచ్చినట్టున్నారు, లోపల ఉండుంటారు. ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడైతే. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాత్రం ఫోటోలు తీసుకోవడం మాత్రం పక్కా తీసుకో. మరి ఇంత మంచి వెదర్లో ఇలాంటి ప్లేస్లో ఫొటోస్ తీయకపోతే ఎలా చెప్పండి? సో అందుకనే ఫొటోస్ తీయమని మా చెల్లిని అలా బోర్ తినేస్తున్నాను అనమాట. నేను నిజంగా వర్షం పడితే బాగుంటుంది అని అనుకున్నాను, బట్ చాలా గట్టి పడిపోయింది వర్షం అయితే. ఇంకా ముందుకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, బట్ ఇంకా వర్షం పడినప్పుడు చెట్లు పొట్ల దగ్గర ఉంటే ఏదైనా అయ్యిందనుకో మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకని చెప్పి ఇంక మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. చూడండి వచ్చినప్పుడు ఎలా ఉందో. ఇప్పుడైతే అస్సలు ఎలా వెళ్తామనే థాట్లోనే ఉన్నాము. రోడ్లు అవేం బాగాలేదు చూడండి. అసలు మొత్తం ఎక్కడ చూసినా గుంతలు. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఇలాంటి వెదర్లో అసలు ఇలాంటి ప్లేస్లో వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే గైస్, బాయ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.